గృహ నీవు నిత్యం ఈ గంగలో ఎన్ని అడలొచ్చినా ఎన్ని వర్షంలో పడ్డా కానీ నీకు ఎలాంటి అపాయం కలగకుండా మేము దీవెనార్థించేదము. అయినా ఈ గంగలో చేపలు అమ్ముకుంటూ అన్ని విధాల సుఖ సంతాన జీవనం గడుపుము. కేకే దేశంలో అమ్మ నా కుమారుడైన భరతుడు ఉన్నాడు. అమ్మ అతన్ని వెళ్ళి తీసుకొని రమ్ము. సరే తల్లి, మీరు అడిగి జంపుకునే తోలుక వచ్చేదాన్ని. జై జై రామ జానకి రామ, జై రామ జానకి రామ, ఆహా రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ, శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. అయ్యా భరత రాజేంద్ర, మీకు ఇదే 10,000 నమస్కారం తండ్రి. చల్లగా వర్ధిల్లు సేవక. తల్లి కైకాదేవి నిన్ను అతి త్వరగా తోడుకొని రమ్మన్నది స్వామి. అలాగా సేవక. సరే పద వెళ్దాము. పోదాము రమ్మ. జై జై రామ జానకి రామ, జై రామ జానకి రామ, ఆహా రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ. తల్లి నీకిదే వందనములు. నన్ను పిలిపించుట గల కారణమేమి తల్లి? అయినను ఈ అయోధ్య ఎందుకు చీకటైపోయి ఉన్నది తల్లి? ఈ రాజమందిరముల మా తండ్రియకు దశరథ మహారాజు కనిపించడం లేదు తల్లి. అయినను శ్రీరామచంద్రుడు కూడా కనిపించడం లేదు తల్లి. కుమారా, అంతా విషాదకరం కనిపిస్తుంది తల్లి. కుమారా, నీ మీద ప్రేమ చే 2 వరములు కోరిచుంటిని. ఒకటి పట్టాభిషేకము, నీకు భరతునకు పట్టాభిషేకం. ఏమి తల్లి ఏమి మాట్లాడుతున్నావు తల్లి? దశరథ మహారాజు గారి యొక్క జ్యేష్ఠ పుత్రుడు శ్రీరామచంద్రుడు ఉండగా నాకు పట్టాభిషేకమా? రెండవది రాములను 14 సంవత్సరములు అరణ్యవాసము కూడకు 2 కోరుచుంటిని. ఏం మాట్లాడుతున్నావు తల్లి? కుమారా, నీకు పట్టాభిషేకం గావించదను, నా మాట గైకొనుము. ఇటు రమ్ము నాయన. చీ దురాత్మరాలా, తల్లిని దూషించకూడదని ధర్మశాస్త్రములు చెబుతున్నవి. అందుకే నేను వదిలిపెడుతున్నాను. లేనిచో ఈ ఖడ్గంతో నేను దృంచి వేసేదను. అయినను నా ఎన్న శ్రీరామచంద్రుడు అడుగుజాలలో నేను నడిచేదను. దైవమా శ్రీరామ నా పాలి దైవమా, శ్రీరామ నా పాలి దైవమా, నాయందు దయవేడి నన్నేల నుంచితివా, నన్నేల నుంచితివా, ఇల్లు నాకేలా ఈ రాజా సుఖమేలా, నీవు లేని చోట నీ ఒక్క దినముండా, నాయన్న శ్రీరామ నా పాలి దైవమా, నాయందు దయవేడి నన్నేలా నుంచితివా, ఈ సాటి ఎవరైనా లోకమందునగలరా, నీ పాదా చేసేముగా శ్రీరామ, నీ సేవ చేసేదా నిక్కముగా శ్రీరామ, నాయన్న శ్రీరామ నా పాలి దైవమా, అన్నయ్య నీవు లేని రాజ్యము నాకెందుకు అన్నయ్య? అయినను నీవు లేని చోట నేనెట్లా ఉండగలను అన్నయ్య? నీవు అరణ్యవాసములా, నేను రాజమందిరంలో ఎలా ఉండగలను అన్నయ్య? అయ్యా భరత రాజేంద్ర, ఈ రాజ్యం లోపల నేనుండను, నా అన్న జాడల్లో పోయేదని పోవచ్చున్నావు. కానీ నీ అన్నయ్య శ్రీరామచంద్రుడు ఆ యొక్క కిరీటము భుజకీర్తులు తీసి నార వస్త్రములు ధరించిపోయాడు. నీవు ధనుర్బాణము చేతులు బట్టి భుజకీర్తులు కిరీటముతోటి ఏ తీరగపోయావు స్వామి. నాకు కూడా ఈ భూషణములు, ఈ రత్నాలు, వైడూర్యాలు నాకు కూడా అవసరం లేదు. నేను నారవస్త్రములు ధరించి నా అన్న అడుగులలో నేను వెళ్ళేదను. సరే చిత్తము స్వామి.
నీకిదే వందనములు. అన్నయ్య, నీవు వెళ్ళిన నాటి నుండి మన తండ్రి దశరథ మహారాజు గారు నీ నామం స్మరిస్తూ రామ రామ అని దుఃఖిస్తూ తండ్రి గతించను అన్నయ్య. సహోదరా, ఏం పలుకుతుంటివి అన్నయ్య? నాయన గారు ఇంత కర్మమైన సహోదరా, అన్నయ్య. ఏమి జరిగిన ఆ యొక్క అయోధ్య నగరమున నాయన? అన్నయ్య, నన్ను కన్న తండ్రి నాయన, నన్ను మరచి ఉంటివా నీవు? నేనెట్లు తాళగలను నాయన, నన్ను కన్న తండ్రి ఇలలో. నాన్నగారు, నేను లేననుకొని చిన్ననాటి నుండి పెంచి పెద్ద చేసి ఎన్నో విద్య బుద్ధులు నేర్పి ఆ యొక్క నేను లేననుకొని నువ్వు మరణించితివా నాన్నగారు? నాన్నగారు, ఈ అయోధ్యపురము నాకు పట్టాభిషేకం గావిస్తానని చెప్పి నువ్వు అంత లోపల కనుమరుగైపోతివా నాయనగారు? తండ్రి దశరథ రాజా, మమ్ముల చూడకలే వెళ్ళిపోయావా? ఓ తండ్రి దశరథ రాజా, మమ్ముల చూడకలే వెళ్ళిపోయావా? ఓ తండ్రి దశరథ రాజా, మమ్ముల చూడకలే వెళ్ళిపోయావా? ఓ తండ్రి దశరథ రాజా, మమ్ముల చూడకనే వెళ్ళిపోయావా? ఓ తండ్రి దశరథ రాజా, రామ శ్రీరామయని కలువగా తండ్రి నీ పాదములపైన వాలనా? రామ శ్రీరామయని కలువగా తండ్రి నీ పాదములపైన వాలనా? రామ శ్రీరామయని కలువగా తనయుడి కారాలేదనుకుంటివా? తండ్రి తనువిక చాలించిపోతివా? తనయుడి కారాలేదనుకుంటివా? తండ్రి తనువుడు చాలించిపోతివా? తనయుడి కారాలేదనుకుంటివా? నువ్వు లేని అయోధ్యలనే తండ్రి, నువ్వు లేక తల్లు లేకయుందురే. నువ్వు లేని అయోధ్యలనే తండ్రి, నువ్వు లేక తల్లు లేకయుందురే. నువ్వు లేని అయోధ్యలనే భరత క్షేత్రజులిక బందరే. తండ్రి తమ్ముడు లక్ష్మణుడిక బతుకడే. భరత క్షేత్రజులిక బతుకడే. తమ్ముడు లక్ష్మణుడు తమ్ముడిక బతుకడే. భరత క్షేత్రజులిక ఉండరే. భరత క్షేత్రజులిక ఉండరే. తండ్రి లక్ష్మణుడు తమ్ముడిక బతుకడే. భరత క్షేత్రజులిక ఉండరే. తమ్ముడి భరతతో ఇక బతకగలనే. భరత క్షేత్రజులిక ఉండరే. నువ్వు లేని అయోధ్య
మేము రాలేదనుకుని ఆ యొక్క రామ శ్రీరామయ్య అని పిలువగా ఒక క్షణంలో నీ పాదాలపై వాలేదని కదా మేము రాలేదనుకొని నువ్వు ఇలా చేస్తేవా నాన్నగారు. ఆ యొక్క మన అయోధ్యలో తల్లులు ఎలా ఉండగలరు, ఆ యొక్క లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా బతకగలరు నాయన. అయినా నువ్వు లేని ఆ రాజ్యాన్ని మాకు ఎందుకు నాయన. ఆహా నాయన, ఆహా భరత, నీవు ధన్యుడవైతివి. ఆ యొక్క ఇంటి లోపల పెద్దవాడిని జన్మించి ఆ యొక్క కన్న తండ్రి దాన సంస్కారాలు గావించలేక నేను వృద్ధున్నైతే ఆ యొక్క నాయనగారి దాన సంస్కారాలను గావించి మీరు ధన్యులైతిగా సహోదరా. సహోదరా అన్నయ్య సోదరా, ఆయనను శ్రీరామచంద్ర నా మాట ఆలకించి మన అయోధ్యపురం వెళ్దాం పద అన్నయ్య. అయోధ్య రాజ ప్రజలు నీ కోసం వేచి చూస్తున్నారు శ్రీరామచంద్ర. తండ్రి ఆజ్ఞను శిరమున దాచి వచ్చి పతిత నెరవేర్చుకొను నాడు పట్టణమునకు అన్నయ్య మరలపురమునరిగిన శిరమునెత్తి ప్రజలనేముగాంచవలయు పడునే. సహోదరా, అన్నయ్య ఆ యొక్క నాన్నగారి వద్ద 14 సంవత్సరాల అరణ్యవాసము కోసమై నేను వాక్య సంగతిని ఆయన ఆ 14 సంవత్సరాలు ఆయన పిమ్మటనే నేను ఆ యొక్క అయోధ్య నగరము రాగలను సహోదరా. అన్నయ్య కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, చేసితని కపకీర్తియుగాదా, చేసితని కపకీర్తియుగాదా, రామ 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 సీత, రామ 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 సీత, నా మొర నీ చెవులకు వినరాదా, 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 శ్యామలాంగనీకిది మర్యాద, శ్యామలాంగనీకిది మర్యాద, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, చేసితని కపకీర్తియుగాదా, చేసితని కపకీర్తియుగాదా. అన్నయ్య నా మీద కోపం ఎలా అన్నయ్య. సహోదరా, ఆ యొక్క నేను ఒకటి తెలుపుకొని వెనుకగా సహోదరా. అన్నయ్య ఆ యొక్క నా పాదికలు కొనుగోలు పోయి నంది గ్రామంలో పెట్టి నేను వచ్చేంత వరకు నువ్వు సత్యరాజంను పాలించుము సహోదరా. అన్నయ్య నీ ఆజ్ఞానుసారము నీ పాదుకలు తీసుకెళ్లి ఆ సింహాసనం మీద పెట్టి సత్యరాజ్యంలో 14 సంవత్సరాలు పరిపాలించాను అన్నయ్య. అయినను అన్నయ్య ఈ 14 సంవత్సరాలు నీ కోసం వేచి చూస్తాను అన్నయ్య. ఈ 14 సంవత్సరాలు దాటిన పిమ్మట నువ్వు రానిచో ఈ అగ్నికి ఆగుతాయి నేను ఆత్మ బలిదానం చేశాను అన్నయ్య. ఆ సహోదర ఏమిటి నీ నోట ఆ మాట. అన్నయ్య. నేను ఆ యొక్క 14 సంవత్సరాలు గాలించుకొని పిమ్మడే నేను మళ్ళీ వచ్చేదాను కాక నీ ఆజ్ఞ అన్నయ్య. సరే, వచ్చేదాను అన్నయ్య. దొరికెను 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 రామా, దొరికెను 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 రామ, దొరికెను 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 రామా, దొరికెను 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 రామ, రామా నీ దర్శనము, రామాని దర్శనము, రాఘవాని దర్శనము, రాఘవాని దర్శనము, పసివారమురా పాప విదారి, పసివారమురా పాప విదారి, పసివారమురా పాప విదారి, పసివారమురా పాప విదారి, పాలించుమురా పావన శౌరి, పాలించుమురా పావన శౌరి, దొరికెను 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 రామా, దొరికెను 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 రామ, రామాని దర్శనము, రామాని దర్శనము, రాఘవాని దర్శనము, రాఘవాని దర్శనము. జై బోలో సీతారామచంద్ర మహారాజ్ కి. అయ్యా రాజేంద్ర, మీరు ఈ యొక్క రత్న సింహాసనం పైన పాదుకలు పెట్టి ఈ యొక్క పాదుకలకు పట్టాభిషేకము గావించి నంది గ్రామం నుండి ఈ యొక్క అయోధ్య నగరము పరిపాలించవలెను స్వామి. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి 14 సంవత్సరముల వరకు ఈ యొక్క పాదుక
కలదు. రత్న సింహాసనం పైన నీవు నందిరాజ్యము నుండి రాజ్య పరిపాలన గావించవలేను స్వామి. నా శ్రీరామచంద్రుడు ఆజ్ఞానుసారము అలాగే పరిపాలించగలను. సత్యరాజ్యమును పరిపాలించను. ఈ పరమ పవిత్రమైన ఈ పాదుకలే నాకు సింహాసనంతో సమానము. సరే స్వామి. జై జై రామ జానకి రావణ రామ పట్టాభి రామ ఆహా రామ రఘుకుల సోమ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ. ఒక్కటి కొడితే వలుగుతుంది చేతుల. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి పాదుకా పట్టాభిషేకం. సఖి జానకి మనం ఇంకా ముందుకు వెళ్దాం పను కదా అన్నయ్య. విపిన భూములను తిరుగుచు మనము విపిన భూములను తిరుగుచు మనము విపిన భూములను తిరుగుచు మనము విపిన భూములను తిరుగుచు మనము ఆంతి మహానీయునాశ్రమమునకు అత్రి మహామణి ఆశ్రమమునకు ఆంతి మహానీయునాశ్రమమునకు అత్రి మహామణి ఆశ్రమమునకు చేరితి మిచట చేయనించుదమా చేరికి నిజట చేయనించుదమా చేరితి మిచట చేయనించుదమా చేరికి నిజట చేయనించుదమా. సహోదర లక్ష్మణ, అన్నయ్య ఈ యొక్క అరణ్యవాసంలో ఇక్కడ అతి సుందరంగా ఉన్నది. ఈ యొక్క ఎంత సుందరమైన ఈ అడవిలలో ఇదే జాగలో మనం ఒక పర్ణశాల గావించుకుందాము. అన్నయ్య శ్రీరామచంద్ర, ఈ పంచవటి తీరము అందముగానున్నది. ఇక్కడ అతి సుందరమైన చెట్లు గలవు. ఇక్కడ పర్ణశాల గావించుమని పలుకుచున్నారా? అవును సహోదర. నా మదికేమో కీడు శంకించుచున్నది. అన్నయ్య ఒక మాట చెప్తాను వినండి. అన్నయ్య వినుమా నా మనవిని దెల్పెదగనుమా రాఘవ వినుమా నా మనవిని దెల్పెదగనుమా అన్నయ్య వినుమా నా మనవిని దెల్పెద వినుమా రాఘవ గనుమా నా మనవిని దెల్పెదగనుమా అన్నయ్య వినుమా. పర్ణశాల గట్టుటకు బహుళగు చిత్రంబు దోసె 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 పాలు బయటకు వచ్చే గుక్కున రక్తము గక్కె పాలు బయటకు వచ్చే గుక్కున రక్తము గక్కె రాఘవ వినుమా నా మనవిని దెల్పెదగనుమా మన్నయ్య వినుమా నా మనవి దెల్పెదగనుమా రాఘవ వినుమా. పుట్టలోన నారదుండు పూనికేక పెట్టెనన్న పుట్టలోన నారదుండు పూనికేక వేసెనన్న పుట్టలోన నారదుండు పూనికేక వేసెనన్న పుట్టలోన నారదుండు పూనికేక వేసెనన్న. మావదినే సీతదేవి మల్లె పూలు గోయబోతే 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 పది తలలా నాగరాజు పడుగ విప్పి నేలగొట్టె పది తలలా నాగరాజు పడుగ విప్పి నేలగొట్టె పది తలలా నాగరాజు పడుగ విప్పి నేలగొట్టె పది తలలా నాగరాజు పడుగ విప్పి నేలగొట్టె. అపశకునామనిపించే అన్నా నా మాట వినుము అపశకునామనిపించే అన్నా నా మాట వినుము అపశకునామనిపించే అన్నా నా మాట వినుము అపశకునామనిపించే అన్నా నా మాట వినుము. ధరణి శ్రీ గంగపురి దామా నా మాట వినుము ధరణి శ్రీ గంగపురి దామా నా మాట వినుము. అన్నయ్య వినుమా నా మనవిని దెల్పెదగనుమా రాఘవ 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 వినుమా. అన్నయ్య సహోదర, ఈ పంచవటి తీరంలో నాకు అడుగడుగున అపశకునాలే ఎదురవుతున్నాయి. అన్నయ్య మీరు అను విధంగా నేను పర్ణశాల గావించడానికి నాకేదో అపశకునం అనిపిస్తున్నది కాబట్టి నేను నిర్మించలేను. అన్నయ్య తమ్ముడా,
ఏమిటి ఆ యొక్క ఇంత సుందరమైన అడవిలో ఈ ప్రదేశంలోనే ఒక నిర్మాణం చేయము కదా పర్ణశాల. ఆహా అన్నయ్య, మీ వెనువెంటనే మీ ఎంగిలి పాలు తాగి మీ మాట నేను జవదాటకుండా బతికేవాడిని మీరు ఆజ్ఞాపించుండ్రు కాబట్టి మీ ఆజ్ఞానుసారం నేను కావించదు అన్నయ్య. సహోదరా, తక్షణమే ఆ యొక్క పర్ణశాల గావింపు కదా. ఇప్పుడే నేను మా అన్నయ్య శ్రీరామచంద్రుడి ఆజ్ఞ ప్రకారము ఈ పంచవటి తీరంలో పర్ణశాల గావించదను కదా. బలమైన స్తంభములు బాగుగా వేదుళ్ళు జాపి, 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 తలపైన జమ్మి కొమ్మలను పెట్టి కట్టుకట్టి, తలపైన జమ్మి కొమ్మలను తెచ్చి కట్టుకట్టి, తలపైన జమ్మి కొమ్మలను పెట్టి కట్టుకట్టి, తలపైన జమ్మి కొమ్మలను తెచ్చి కట్టుకట్టి, రేలుగా గడ్డిని పర్ణశాలపై నీలుగా గడ్డి పర్ణశాలపై బలేగ కప్పు కప్పి ఉంటిని, బలేగ కప్పు కప్పి ఉంటిని, మేలుగా గడ్డిని పర్ణశాలపై బలేగ కప్పు కప్పి ఉంటిని, మేలుగా గడ్డి పర్ణశాలపై బలేగ కప్పు కప్పి ఉంటిని, మేలుగా పుట్ట మట్టిని తెచ్చి, నీలుగా పుట్ట మట్టిని తెచ్చి, వాలయముగను పూత పెట్టి తిని, వాలయముగను పూత పెట్టి తిని, మేలుగా పుట్ట మట్టిని తెచ్చి వాలయముగను పూత పెట్టి తిని, మేలుగా పుట్ట మట్టిని తెచ్చి వాలయముగను పూత పెట్టి తిని, బలమైన స్తంభములు బాగుగా వేదుళ్ళు జాపి, బలమైన స్తంభములు బాగుగా వేదుళ్ళు జాపి, తలపైన జమ్మి కొమ్మలను పెట్టి కట్టుకట్టి, బలమైన జమ్మి కొమ్మలను తెచ్చి కట్టుకట్టి. ఆహా, మా అన్నయ్య శ్రీరామచంద్రుడు సీతాదేవి వాళ్ళు మెచ్చేటట్టు నచ్చేటట్టు ఈ పర్ణశాల గావించిందిని. ఈ వనవాసంలో ఉన్న మంచి మంచి చెట్లు జమ్మి కొమ్మలను వటావృక్షాలకున్న కర్రలను తీసుకొచ్చి ఈ పర్ణశాల నిర్మించింది కదా. అతి సుందరంగా ఉన్న ఈ పర్ణశాలను మా అన్నయ్య తిలకిస్తే నన్ను ఏ విధంగా మెచ్చుకుంటాడో కదా. ఆహా, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నది ఈ పర్ణశాల. వెంటనే వెళ్ళి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి పర్ణశాలను చూపించదు కదా. జై జై రామ జానకి రామ, 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 పావన రామ పటాభిరామ, పావన రామ పటాభిరామ, పావన రామ పటాభిరామ, పావన రామ పటాభిరామ. అన్నయ్య అన్నయ్య, సహోదరా, మీరు అన్నట్టుగానే ఈ పంచవటి తీరాన పర్ణశాల గావించుతున్న అన్నయ్య, ఒక్కసారి తిలకించండి. సహోదరా, ఏమిటి ఇంత తొందరగా ఇంత చక్కగా నిర్మాణం ఎలా చేస్తాయి సహోదరా? మీరు ఆజ్ఞాపిస్తే నేను ఏదైనా చేయగలను అన్నయ్య, మీ ఆజ్ఞ మేరకు. ఆహా సహోదరా, ఇంత అందంగా ఇంత అద్భుతంగా ఎలా నిర్మాణం చేయిస్తుంది? ఆయన యొక్క పోదాం, లోపలికి వెళ్దాం పదముగా. అలాగే అన్నయ్య, తిలకించండి అన్నయ్య. ఆహా, సఖి జానకి ఆ సహోదరుడైన లక్ష్మణుడు ఎంత శృంగారంగా ఎంత అద్భుతంగా ఈ యొక్క పర్ణశాల గావించను, ఎంత అందంగా కనబడుతున్నది సఖి జానకి. ప్రాణేశ్వర, చెప్పగా వినుము. శ్రీరామని పాద సేవ చేసిన, శ్రీరామని పాద సేవ చేసిన, వనవాసమే మందిరా నివాసమౌను. శ్రీరామని పాద సేవ చేసిన, కందమూలంబులే భక్ష్య భోజ్యమౌను. శ్రీరామని పాద సేవ చేసిన, నార వస్త్రముల్ జాల్తరు వగువలవును. శ్రీరామని పాద స్మరణ చేసిన,
శ్రీరామ నీ నామ స్మరణ చేసిన పాప పుణ్యంబులచును. రాఘవ రామచంద్ర, నీ యొక్క నామస్మరణ చేసినంతలో పుణ్యము సిద్ధించును. నీ యొక్క పాదము మోపినంతను ఈ పర్ణశాల పావనం భయను. లోనికి పోదాము పదానాథ. సఖీ జానకి వెళ్దాం పదము కదా. సహోదర లక్ష్మణ, మనము ఇప్పుడు మేము పర్ణశాల లోపల ఉన్నాము. నీవు వెళ్ళి అన్నహారము లేక చాలా రోజులైనది ఉన్నది కాబట్టి నువ్వు తక్షణమే ఒక పొలములకైపోయి ఆ పొలములు దెమ్ము సహోదర. అలాగే అన్నయ్య, సెలవును సంగు మహాత్మ. చల్లగా వెళ్ళి సహోదర. క్షణమునందున ఈ వన భూములను తిరిగి క్షణమునందున ఈ వన భూములను తిరిగి క్షణమునందున ఈ వన భూములను తిరిగి క్షణమునందున తేనే తీయని ఫలములు తెచ్చద శ్రీరామచంద్ర. ఫలములు తెచ్చద శ్రీరామచంద్ర. తేనే తీయని ఫలములు తెచ్చద శ్రీరామచంద్ర. తీయని ఫలములు తెచ్చద శ్రీరామచంద్ర. అన్నయ్య మొక్కు చుట్టి వనజాచాయాజ్ఞ నీవు. అన్నయ్య మొక్కు చుట్టి వనజాచాయాజ్ఞ నీవు. వనమునందున క్షణమునందున ఈ వన భూములను తిరిగి క్షణమునందున ఈ వన భూములను తిరిగి క్షణమునందున. మా అన్నయ్య పొలములకు పొమ్మని చెప్పాడు కాబట్టి, ఆయన ఆజ్ఞని ఇచ్చాడు కాబట్టి నేను ఒక క్షణము లోపల పనులు తెచ్చాను కదా. ఆహా, ఈ వనాంతరంలో ఎన్నో వృక్షాలు కలవు. అయినా కానీ ఈ పండ్లు మా అన్నయ్యన శ్రీరామచంద్రునికి సీతాదేవికే తప్ప నేను నా భార్యకు, నా సతి అయిన ఊర్మిళాదేవికి ఇచ్చిన మాట ప్రకారము నేను అన్న ఆహారాలు లేకుండా, నేను నిద్రలు పోకుండా 14 సంవత్సరాలు మా అన్నయ్య శ్రీరామచంద్రునికి, మా వదిన సీతాదేవికి కావలి ఉంటారని నేను మాట ఇచ్చాను నా భార్యకు. కాబట్టి నేను ఈ పండ్లు తినకూడదు. కేవలం మా అన్నయ్య శ్రీరామచంద్రుడికి, మా వదిన సీతాదేవికి కొంచెవాలి. కాబట్టి నేను మంచి మంచి ఫలములు తింటాను. ఆహా, ఇక్కడ ఆహ్లాదకరమైన సీతాఫలముల చెట్లు, ఇక్కడ రేగు చెట్లు, జామ చెట్లు, ఎన్నో చెట్లు కలవు కదా. ఇందులో నేను మంచి మంచి ఫలములు తెంపుకొని వెళ్ళేదను. ఆహా, ఇక్కడ వ్రటావృక్షమైన మామిడి చెట్టు కలదు. ఆ చెట్టుపై ఉన్న పండును తెంపెదను. శ్రీ రాజా రామచంద్ర మహాస్వాముల వారికి. రాఘవ రామచంద్ర, ఎంత ఘోరం జరిగిపోయాను. నేను ఎల్లవేళలా ఎప్పుడైనా కానీ మా అన్నయ్య శ్రీరామచంద్రుని ఆజ్ఞ మేరై తూచా తప్పకుండా చేసేవాడిని. ఫలములు తెంపుకరమ్మన్నాడే కానీ నా తప్పిదం వలన నేను చూడకుండా ఈ చెట్టుకు నా అస్త్రంతో పండ్లను తెగవేయగా ఎవరో మునీశ్వరుడు ఇక్కడ చెట్టు కింద తపస్సు చేయుచుండను. నాకు కనబడకై ఉండను. అతని తల తెగి కింద పడిన కదా. ఈ మునీశ్వరుడు చనిపోయాడు. ఈ పాపము అంటుపెట్టుకున్నట్లయినది. మా అన్నయ్య శ్రీరామచంద్రునికి ఈ వార్త తెలిసినట్లయితే ఏ విధంగా దండించును. అయినా కానీ పెద్దవారు అన్న కాబట్టి నేను వెంటనే పోయి చెప్పేదను. జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ. పావన రామ పటాభిరామ, పావన రామ పటాభిరామ. ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ. అన్నయ్య సహోదర, మీకు ఇదే వందనములు. చల్లవర్దిల్లుముక. మీరు ఫలములకు పంపించారు కదా, నేను వెళ్ళాను. నాకు తెలియక అక్కడ చెట్టుకు పళ్ళను తెగవేయడానికి నేను నా ఈ అస్త్రం చేత వేటు వేయగా ఎవరో మునీశ్వరుడు దానిలో తపస్సు చేయుచున్నాడు.
అతను నాకు తెలియక వేటివే అతని శిరసి తెగిపడినదే కానీ నేను చేసిన తప్పేం లేదు అన్నయ్య, నన్ను క్షమించు కదా. ఆహా సహోదరా, అన్నయ్య. ఎంత పని చేస్తేవి, మనకేమి ఆపద సంభవించినావు కనుక నువ్వు అలా చేస్తేవా? ఆకాశవాణి పలుకుతున్నాను, ఆ మునిపాలకుడు కాదు, శూర్పణ కుమారుడైన జంబకాసురుడు. అతని వలన మీకు ఎలాంటి బాధ లేదు కదా. ఆహా ఇన్ని ఉంటివా సహోదరా? అవును కదా. ఆ యొక్క రాక్షసుడు చచ్చాడట, ముని కాదంట, రాక్షసుడు చచ్చాడట, మనకి ఎలాంటి దోషము లేదట. నువ్వు తక్షణమే పోయి మళ్ళీ ఫలములు తెమ్ము సహోదరా. అలాగే అన్నయ్య. జీవనకార సునయనానను గోవవేర జీవనకార సునయనానను గోవవేర జీవనకార సునయనానను గోవవేర జీవనకార సునయనానను గోవవేర జీవనకార నీవే కద రక్షింప నీవే కద శిక్షింప 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 నిఖిలాజే గంబులెల్ల నిండియున్నావుగా నిఖిలాజే గంబులెల్ల నిండియున్నావుగా జీవనకార సునయనానను బ్రోవవేర జీవనకార సునయన సుందరాంగి వినవెనను శూర్పణయని అందురే సుందరాంగి వినవేనను శూర్పణయని అందురే సుందరాంగి వినవెనను శూర్పణయని అందురే సుందరాంగి వినవేనను శూర్పణయని అందురే శూర్పణయని అందురే శూర్పణయని అందురే ఎందులేరిందున సరి అందము నందు వినవే నేనెందున సరి అందమునందున వినవే ఎందులేరిందున సరి అందము నందు వినవే నేనెందున సరి అందమునందున వినవే అందము నందు వినవే అందమునందు వినవే సుందరాంగి వినవెనను శూర్పణయని అందురే సుందరాంగి వినవేనను శూర్పణయని అందురే ఆ శూర్పణయని అందురే శూర్పణయని అందురే శూర్పణయని అందురే శూర్పణయని అందురే ఇంటిలో వినవమ్మనను కాంతయని అందురే హేమంతిని వినవే నన్ను శ్రీమంతిని వినవెనన్ను హేమంతిని వినవే నన్ను మరుమల్లెలు చిరులొలికలు జాబిల్లిని వినవెనన్ను మరుమల్లి తిరులొలికే జాబిల్లిని వినవే నన్ను మరుమల్లెలు చిరులొలికలు జాబిల్లిని వినవెనన్ను మరుమల్లెలు తిరులొలికే జాబిల్లిని వినవే నన్ను జాబిల్లిని వినవెనన్ను జాబిల్లిని వనము చూడ మనసు గోరవని తరవడలొత్తులే వనము చూడ మనసు గోరవని విరలొత్తులే వనము చూడ మనసు గోరవని తరవడలొత్తులే వనము చూడ మనసు గోడె వనము లేదత్తురే మణి తరవడలొత్తులే మణి తరవడలొత్తులే దాత్రి బుచ్చయ్య పల్ల గవలాంగుని దళచదా దాత్రి బుచ్చయ్య పల్లె కమలాంగుని దళిచదా దాత్రి బుచ్చయ్య పల్ల గవలాంగుని దళచదా రాత్రి బుచ్చయ్య పల్లె కమలాంగుని దళిచదా గవలాంగుని దళచదా గవలాంగుని వినవినను శూర్పణయని అందురే అమ్మా తాతయ్య నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ సవిస్థానం విన్నవించవమ్మా ఆ విధంగా ఇంకా తెలుపగలవేను అమ్మా అందురే సుందరాంగి వినవెనందురే సుందరాంగి వినవెనందు శూర్పణయందురే సుందరాంగి వినవెనను శూర్పణయందురే సుందరాంగి వినవెనను శూర్పణయందురే సుందరాంగి వినవెనను శూర్పణయందురే సుందరాంగి వినవెనను సురవైరి రావాణ సురుని చెల్లెలనే సురవైరి రావాణ సురుని చెల్లెలనే సురవైరి రావాణ సురుని చెల్లెలనే సురవైరి రావాణ సురుని చెయ్యాలనే సురవైరి రావాణ మాయోపాయంబులతే మదినల్లా గొలిజగా మాయాపాయంబులతే మదినల్లా గొలిజగా మాయోపాయములాయే మదినల్లా గొలిజగా మాయాపాయంబులతే అయ్యోగా చేజగా మాయోపాయములాయే
అర్క వంశాదులే అయోధ్య రాజులట అర్క వంశాదులే అయోధ్య రాజులట అర్క వంశాదులే అయోధ్య రాజులట అర్క వంశాదులే అయోధ్య రాజులట నా కుమారుని జంబకచూరుని నాశనంబు చేసిరే నా కుమారుని జంబకచూరుని నాశనంబు చేయరే నా కొడుకు జంబకచూరుని నాశనంబు చేసిరే నా కుమారుని జంబకచూరుని నాశనంబు చేసిరే నా కొడుకు జంబకచూరుని నానాక చెట్టుల భంగం వేగే సదా పాయాక 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 చెట్టుల ఏ వేషమున బోధు వెలదిరనే నిప్పుడే 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 ఏ వేషమున బోధు 16 ఏళ్ళుగల పడుసునై పోయగా 16 ఏళ్ళుగల పడుసునై పోయగా 16 ఏళ్ళుగల పడుసునై పోయగా 16 ఏళ్ళుగల పడుసునై పోయగా 16 ఏళ్ళుగల అన్ని విద్యలలోన అసమాన్యురాలనే అన్ని విద్యలలోన అసమాన్యురాలనే అన్ని విద్యలలోన అసమాన్యురాలనే అన్ని విద్యలలోన అసమాన్యురాలనే అన్ని విద్యలలోన ధరణి మాతుర బాగా రాముని గొలసగా 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 ధరణి మాతుర బాగా ఉషా 100 పోతుంది ఉషా 200 పోతుంది ఉషా 500 పోతుంది ఉషా 1000 పోతుంది ఉషా నేసే చీర పోతుంది ఏంది ఎందుకు 100 పోతుంది 200 పోతుంది అంటున్నావా నిన్ను చూసి కాదు నేను పెట్టేద్దారా ఆ విధంగా ఇక చెప్పలేనా అమ్మ చెప్పు కొద్దిగా ఇటేట్రా ఆయన ఇక దుమ్ము ఆ యొక్క లంకాధీశుడైన రావణాసురుని యొక్క చెల్లెలు నా పేరు సుగంధి అందరు ఓహో లంకాపురిపట్నం పరిపాలన చేసే రావణ రాజేంద్రుని తోడబుట్టిన సెల్లెవు నీ పేరు సుగాంధి అవును ఆయన నా యొక్క కుమారుడైన జంబకాసురుని వధించారు కాబట్టి అమ్మా నా యొక్క వాళ్ళ గర్వం అంచడానికి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిచుండేది ఓహో నీ యొక్క కుమారుడైన జంబకాసురుడు ఈ యొక్క వనము లోపల ఉండగా ఆ రామలక్ష్మణుడు సంహరించారు ముందు భర్త మరణించాడు ఇప్పుడు కుమారుడు మరణించాడు ఆడదానికి గర్భవాసం మందు పుట్టిన కొడుకన్న ఉండాలి చేసుకున్న భర్త అన్న ఉండాలి నేను వారి దగ్గరికి పోయి వారిని కళ్యాణం చేసుకోమంటానంటున్నావా ఆ విధంగా అమ్మ వాళ్ళు చేసుకుంటారో చేసుకోరో పరుపోలు నేనున్నా నన్ను చేసుకోరాదు పోనీ బంచరా నాయన ఎంత అదృష్టవంతులైతే ఆడల చేత దెబ్బలు అయినా నీకు ఉన్నదా ఏంటిది నాకు నోరు నోరా నా నోరు సంగతి చూస్తారు అమ్మా అమ్మా ఇప్పుడు ఆ శ్రీరామచంద్రుడి వద్దకు పోతే శ్రీరామచంద్ర వద్దకు పోయి వారిని మోహించి వాళ్ళ గౌరవం అంచవచ్చగా సరే చిత్తము
నాయనా నాయనా దొరికింది. ఎందుల కోసం వచ్చి ఉన్నారు? ఓయ్, నీవు ఎవరు? ఈ వనములో తిరుగుటానికి కారణమేమిటి తెలుపుమా? అతని పెద్ద కుమారుడ తరుణి వంశజుండ ఈ స్వాభిమనియు నన్ను తప్పదగా నా భార్యయవు మా తండ్రి ఆజ్ఞచే కదలిటకు వచ్చినాడను కాంత అరణ్యమునకు. ఆ యొక్క అయోధ్య నగరం పరిపాలించే రాజుగారి పుత్రులను ఆ యొక్క శ్రీరామచంద్రుడు ఈ సఖి ఆ యొక్క జనక మహా భూదేవి పుత్రిగావు సీతాదేవి నామమ్మ గలదు వినిగా నీ స్థానం ఏంటో తెలుపము కదా. తెలంగాణ రాష్ట్ర కళాకారుల వేదిక అధ్యక్షుడు బోర్ల కొమరన్న గారిని పరిచయం చేస్తున్నాను. లేటైనందుకు మమ్మల్ని అందరూ క్షమించాలి. మేంచత ప్రోగ్రాం నుంచి వచ్చినాం కాబట్టి అన్యాయంగా భావించుకోకూడదు. కళాకారులందరికీ తెలంగాణ రాష్ట్ర కళాకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షునిగా మరొకసారి ఈ దమ్మన్నపేట కళాకారులందరికీ మరియు గ్రామ ప్రజలకు మా కళాకారుల తరఫున కళాభివందనాలు తెలుపుకుంటూ ఆట నడిపించుకున్నాం. మనం చెప్పుకుంటే చరిత్ర వేరుంటుంది. జై శ్రీరామ్. అన్న దమ్మన్నపేటలో గాన నరసన్న గారు మా మిత్రుడు, చక్కటి పంతులను ఎన్నుకున్నందుకు చాలా ధన్యవాదాలు. నెల రోజులు 2 నెలల నుంచి కష్టపడి వేరే ఊరి నుంచి వచ్చి నిద్రలు ఆహారం లేకుండా నేర్చుకున్న ఓపిక కొద్దీ నేర్చుకున్న కళాకారులకు నేర్పిన గురువు గారికి చాలా చాలా ధన్యవాదాలు. నిన్ను చూసినంతలో నా మనసు పులకరించిపోతున్నది. కావున నాతో ఒకసారి వివాహం ఆవు కదా. ఏ కాంతమ్మని సీత నాకున్నది నాది నీలానే, సీత నాకున్నది నాది నీలానే, సీత నాకున్నది నాది నీలానే, సీత నాకున్నది నాది నీలానే, నాది నీలానే నాయంబు తెలియాలే, నాది నీలానే నాయంబు తెలియాలే, నాది నీలానే నాయంబు తెలియాలే, నాది నీలానే నాయంబు తెలియాలే, సీత నాకున్నది నాది నీలానే, సీత నాకున్నది నాది నీలానే, నాది నీలానే, నాది నీలానే. ఏ కాంతమ్మని ఆ యొక్క సీతాదేవి నాకున్నది, నీవు నాకు వలదు కదా. ఆ విధంగా సీతాదేవి నామాటాలను నమ్ము, సీతాదేవి నామాటాలను నమ్ము, సీతాదేవి నామాటాలను నమ్ము, సీతాదేవి నామాటాలను నమ్ము, నామాటాలను నమ్ము, నామాటాలను నమ్ము. నీవు నాకు నీవు నాకు
సీతాదేవిని విడిచిపెట్టి నీవు నా యొక్క కోరికను తీర్చు కదా, నాకంటే అందా సీతాదేవి. ఏకాంతమని ఏకాంతోడు అన్నాడు ఆ లక్ష్మణుండకట, ఏకాంతోడు అన్నాడు ఆ లక్ష్మణుండకట, ఏకాంతోడు అన్నాడు ఆ లక్ష్మణుండకట, ఏకాంతోడు అన్నాడు ఆ లక్ష్మణుండకట, ఆ లక్ష్మణుండకట అందమైన వాడు, ఆ లక్ష్మణుండకట అందమైన వాడు, ఆ లక్ష్మణుండకట అందమైన వాడు, ఆ యొక్క నా సహోదరుడైన అతి శృంగారవంతుడు ఆ విధంగా ఏకాంతమండి, ఆ యొక్క నా సహోదరుడైన అతి శృంగారవంతుడు నా లక్ష్మణుడు అక్కడ ఉన్నాడు, వెళ్ళుము కదా. విరహ బాధకు తారా ఓ కమలాలయ, విరహ బాధకు తారా ఓ కమలాలయ, ఓ కమలానయనోడా మనమాద బాణములు మరి ఎచ్చను ఓ రాజా, బాణములు మరి ఎచ్చను ఓ రాజా, మరి ఎచ్చను ఓ రాజా. అయినా రాఘవ, ఆ యొక్క విరాహాలకు తాళలేక ఉన్నాను, నా ఒళ్ళు పులకరించిపోతున్నావు, నువ్వు నా ఒకసారి కమగలించుకోవా. ఏకాంతమని అక్కయ్యలు ఎందుకు లేస్తారు, కూర్చోండి. సాముగవాడు సతిగాను సతిగాను చేసుకొను, సంతోషాముగవాడు సతిగాను చేసుకొను, సంతోషాముగవాడు సతిగాను చేసుకొను, సంతోషాముగవాడు సతిగాను చేసుకొను, సతిగాను చేసుకొను మతి మరొకపైరమ్మ, సతిగాను చేసుకొను మతి మరొకపైరమ్మ, సతిగాను చేసుకొను మతి మరొకపైరమ్మ, సతిగాను చేసుకొను మతి మరొకపైరమ్మ. ఏకాంతమని ఒక నా సహోదరుడైన లక్ష్మణుడు, ఆ సహోదరుడైన లక్ష్మణుడు పొలంలోకి వెళ్ళిపోయినాడు, వారి దగ్గరికి వెళ్ళి నేను సంతోషంగా వివాహం చేసుకొని పంపించను. వెరను శ్రీకల్పగురి హరిసాక్షిగా విలువాను, శ్రీకల్పగురి హరిసాక్షిగా విలువాను, హరిసాక్షిగా విలువాను, హరిసాక్షిగా విలువాను, హరిసాక్షిగా విలువాను, మరువాక కృష్ణదాసు మరులేని బ్రోగుమయ్యా, కరుణాతో కృష్ణదాసు కాపాడి నేలవయ్యా, కాపాడి నేలవయ్యా. అయినా రాఘవ, ఏకాంతమనే నీవు నన్ను వివాహం అవడానికి ఇందులో కొంత సందేహిస్తున్నావు, చెప్పు. ఏకాంతమనే వలదు వలదు పలుమారు బతినిలో రంగన్నం వలదు పలుమారు బతినిలో రంగన్నం వలదు తమ్ముడైన లక్ష్మణుడు నిర్మల్యా మాట లక్ష్మణుండు నిర్మల్యా మాటను వలదు వలదు పలుమారు బతుమిలాడన్నం వలదు వలదు. నువ్వు ఎన్ని మార్లు బతున్నా కానీ నేను ఒక వివాహం చేసుకున్న నా సహోదరుడు లక్ష్మణుడు నేను అతి శృంగారంగా వివాహం చేసుకున్నాను కదా, ఆ వీరాము కదా కోరు పుంజుకున్న బలం లేదేమో పాంచాను. నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుండు నమ్మగలడా, నీ తమ్ముడైన లక్ష్మణుండు నమ్మగలడా, నీ తమ్ముడైన లక్ష్మణుండు నమ్మగలడా, నీ తమ్ముడైన లక్ష్మణుండు నమ్మగలడా. సమ్మతి గాది కనెమ్మనమునని, సమ్మతి గాది కనెమ్మనమునని, సమ్మతి గాది కనెమ్మనమునని, సమ్మతి గాది కనెమ్మన
నన్ను ప్రేమించడానికి చాలా ఎనకముందే మరి నీ తమ్ముడు నన్ను ఎలా నమ్మగలుగుతాడు? సుగంధి రమ్మే నీవు నీ పండున నేను కదాలు రాసెదను 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 రమ్మే నీవు రమ్మే నెమ్మది లక్ష్మణ నమ్మే నెంబల్ నెమ్మది లక్ష్మణ నమ్మే నెంబల్ నెమ్మది లక్ష్మణ నమ్మే మొదమ్మున బల్విహా మాడను బల్విహా మాడను మొదమ్మున బల్విహా మాడను బల్విహా మాడను రమ్మే నీవు నీ పండున నేను కదాలు రాసెదను రమ్మే నీవు నీ పండున నేను కదాలు రాసెదను రమ్మే నీవు ఓ కాంతమణి రాఘవ, నా సహోదరుడైన లక్ష్మణుడు నమ్మాలంటే నీ నిబంధన యొక్క రాళ్ళు రాసి పంపదను రమ్ము కదా. ఎలా ఇలా రాస్తావా? అలా రాయకూడదు. నీ పండుగ రాసిన తిరుగుము కదా. ఆ విధంగా నా ఎదపైన రాస్తావా? అలా రాయకూడదు సుగాంధి. నీవు వెంబడి తిరుగుము కానీ నీ పండుగ రాసిన ఆ విధమ్మనా? గట్ల లేవచ్చు, గట్ల లేవడితే రాస్తాడు. ఆహా రాఘవ, వినుము లక్ష్మణ ఇప్పుడు నీవు అనుమానము లేక వినుము లక్ష్మణ ఇప్పుడు నీవు అనుమానము లేక ఆత్మల జనివి రణమునరు జనిముక్కు చెవులు కోసి రణమునరింపగ వంపు రమ్యంతో ఇక లేవట్టింది రాయి, కొమ్ము లేవట్టింది రాయి బాధ్యత. వెళ్ళము ఒక నీ వీపున అది నా సహోదరుడు లక్ష్మణుడు చూచి నీకు అతి చక్కగా పెళ్లి చేసుకున్నాను రాశము కదా. రాఘవ 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 రాఘవ, నేను రాసిండు, ఎలా రాఘవ రాఘవ? రాసింది ఏర్పాటేదా? మాదయ్య ఓ ఆవుని కొట్టుడు చల్లకుండా నీ మీద బంధు వచ్చే తినే అన్నంలో బంధు వచ్చేటోనివి. తాతయ్య రాశాడా? రాసిండు, రాసింది ఏర్పడలేదా? ఎలా రాశాడు? ఓ మొత్తం ఉన్న కాడికి రాసిండు. ఆ విధమ్మడా? ఏమితో రాశాడు తాతయ్య? ఏమితో రాశాడు? పెన్నుతో రాసిండు. ఓ రావులా నీ గండం తరికిన అనుకున్నా జరుగుతే అయ్యా పార్వతి జగదీశ్వరి పాయి మాము శంకరి, పార్వతి జగదీశ్వరి పాయి మాము శంకరి జై. పార్వతి జగదీశ్వరి పాయి మాము శంకరి, పాయి మాము శంకరి జై. నిర్వహించు కార్యమునకు నిఖిలా జగదీశ్వరి జై. నిర్వహించు కార్యమునకు నిఖిలా జగదీశ్వరి, నిర్వహించు కార్యమునకు నిఖిలా జగదీశ్వరి జై. నిర్వహించు కార్యమునకు నిఖిలా జగదీశ్వరి, నిఖిలా జగదీశ్వరి జై. నిఖిలా జగదీశ్వరి నర్వదాను లక్ష్మణుని సన్నిధములకు లగిపుడు, నర్వదాను లక్ష్మణుని సన్నిధానములకు హరిగదాను లక్ష్మణుని సన్నిధానములకి పొడు, హరిగదాను లక్ష్మణుని సన్నిధానములకి పొడు, సన్నిధానములకి పొడు, సన్నిధానములకి పొడు. హిరకముగా తీర్చబోయి నిఖిలా జగదీశ్వరి జై. హిరకముగను తీర్చబోయి నిఖిలా జగదీశ్వరి, హిరకముగను తీర్చబోయి నిఖిలా జగదీశ్వరి జై. హిరకముగను తీర్చబోయి నిఖిలా జగదీశ్వరి, నిఖిలా జగదీశ్వరి జై. నిఖిలా జగదీశ్వరి అయినా ఆహా లక్ష్మణ, ఇతడే కావచ్చు లక్ష్మణుడు చాలా శృంగారంగా ఉన్నాడు. మరి ఒకసారి పలకరించి చూశాను కాక. శరణు 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 లక్ష్మణ స్వామి, శరణు 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 లక్ష్మణ స్వామి, శరణు 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 లక్ష్మణ స్వామి, శరణు 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 లక్ష్మణ స్వామి, శరణు లక్ష్మణ స్వామి, శరణు లక్ష్మణ స్వామి. మరొకను చేరితిప్పుడు
శుభకర స్వామి మరువకాలు చేరితిప్పుడు మాకు శుభకర స్వామి మరువకాలు చేరితిప్పుడు మహాత్మ శుభకర స్వామి మరువకాలు చేరితిప్పుడు మహాత్మ శుభకర స్వామి మహాత్మ శుభకర స్వామి శుభకర స్వామి. ఆయన లక్ష్మణ నీ యొక్క అన్నగారు నా ఈపు మందుల రానుమాలు వ్రాసి పంటను ఎవరి మగువ నీవు ఇటకు ఎలా వస్తివే బామా ఎవరి మగువ నీవు ఇటకు ఎలా వస్తివే బామా సవినయంబుగాను తెలుపు సరగున ఇప్పుడు బామా సవినయంబుగాను తెలుపు సరగున ఇప్పుడు బామా ఎవరి మగువ నీవు ఇటకు ఎలా వస్తివే బామా ఎలా వస్తివే బామా ఏ మగువా ఈ వనాంతరంలో ఎక్కడ లేని విధంగా దట్టమైన అడవులు ఉన్నాయి. ఇక్కడ ఒంటి ఆడదానివి, ఒక స్త్రీవి, నువ్వు ఎందుకొరకు వచ్చినావు, నీవెవరువు తెలుపు కదా. విరహ బాధ కోరలేను వినుమా లక్ష్మణ స్వామి విరహ బాధ కోరలేను వినుమా లక్ష్మణ స్వామి వినుమా లక్ష్మణ స్వామి విరహ బాధ కోరలేను వినుమా లక్ష్మణ స్వామి గణముగాను రాసి పంప గణుడు రాముడు స్వామి గణముగాను రాసి పంప గణుడు రాముడు స్వామి రాముడు స్వామి అయినా లక్ష్మణ ఆ యొక్క అన్నయ్య కూడా రాముల వారు నిన్ను మోహించమని చెప్పి నాకు వానమాల వీపాలను రాసి పంపారు కదా. కాంతరో రమ్మి వీపు కనులాదు సెలబామ 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 కాంతరో రమ్మి వీపు ఇంతగా మాయన్న వాయు విధము దెట్టిదో బామ ఇంతగా మాయన్న వాయు విధము దెట్టిదో బామ విధము దెట్టిదో బామ విధము ఎట్టిదో బామ కాంతరో రమ్మి వీపు కనులాదు సెలబామ కాంతరో రమ్మి వీపు కనులాదు సెలబామ కాంతరో రమ్మి వీపు. ఏ కాంతమని, మా అన్నయ్య శ్రీరామచంద్రుడు నీ వీపు పైన వ్రాశాడు అని తెలుపుతున్నావు కదా, ఎలాంటి వాళ్ళు వ్రాశాడో చూపించము కదా. ఆ విధంగా నేను చూపించాను చూడము. వాసిగాను కలుప గురి ఈశుని సాక్షిగా రామ వాసిగాను కలుప గురి ఈశుని సాక్షిగా రామ ఈశుని సాక్షిగా రామ దోషమేత కాను బాల కృష్ణునేలు మా రామ దోషమేత కాను బాల కృష్ణునేలు మా రామ దోషమేత కాను బాల కృష్ణునేలు మా రామ కృష్ణునేలు మా రామ అయినా రాఘవానికి చూపించాను చూడము ఒకసారి. అటు తిరుగు చూపించము వీపు. వినుమ లక్ష్మణ వినుమ లక్ష్మణ నీవు వినుమ లక్ష్మణ నీవు అనుమానము లేక నీవు ఆత్మలో చదివి గని ముక్కు చెవులు గోసియు రణమునరించకను పంపు రమ్యము తోడను. ఆహా, ఈ పనతి వీపు పైన మా అన్నయ్య శ్రీరామచంద్రుడు దీని ముక్కు చెవులు కోసి పంపమని రాశాడు కదా, ఇప్పుడే చేసి పంపేదను. పనతిరో ఇప్పుడేల మాయ బన్ని వస్తివే ఇటకో పనతిరో ఇప్పుడేల మాయ బన్ని వస్తివే పనతిరో ఇప్పుడేల మాయ బన్ని వస్తివే ఇటకో పనతిరో ఇప్పుడేల మాయ బన్ని వస్తివే నీవు గరుడవు మాయన్న వ్రాయు ఫలము చూపెరా నీవు గరుడవు మాయన్న వ్రాయు ఫలము చూపెరా నీవు గరుడవు మాయన్న వ్రాయు ఫలము చూపెరా
సుగంధి ఆయన మా అన్న ఆయన వాళ్ళు రాశాడు ఏమని తెలుసునా, నిన్ను పెళ్లి చేసుకోమని పంపాడు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుంటాను చూడండి. పెళ్లి పెళ్ళంటే పెళ్లిగా వించేదా, పెళ్లి పెళ్ళంటే ఇది పెళ్లిగా వించేదా, ఉప్పుకు తగినట్టు కమ్మాలు జరిపిస్తాను. మీ అన్న రావణుణ్ణి కమ్మాలు తెమ్మాను, మీ అన్న రావణుణ్ణి కానుకాలు తెమ్మాను, కానుకాలు తెమ్మాను, కావు కావు రమ్మాను, రమ్మాను, కావు కావు రమ్మాను. ఏ సుగంధి, నీవు అనుకున్నట్లనే నీకు నీ పెళ్లి చేసుకున్నాను. నీకు దిక్కు ఎవరున్నారో చెప్పుకొని పోము. అంచేదా కాక
యొక్క పూర్వస్థితి మీ తల్లి పేరు మీ తండ్రి పేరు మీ సవిస్తానం విన్నవించుము స్వామి. సేవక అయ్యా ఏమిరా నా నామము తెలుపమంటివా? అయ్యా మీ నామము నా సవిస్తానం తెలుపమంటివా? అయ్యా వీర భయంకర ఉండను, అసమాన తేజ విలాసి ఉండను, చండ ప్రచండ మార్తాండ అపక్కదిప్ప పరాక్రమం ఉండను.